బట్టి ఈ సమయంలో జీవం కలిగిన దేవాది దేవుడు, మనం ఏ పరిస్థితిలో ఉన్నప్పటికీ కూడా ఆయన చాలిన దేవుడు, ఏ వ్యాధైనా సరే స్వస్థపరచగలిగిన శక్తిమంతుడు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు వారు అభిషక్తుడైనటువంటి యేసు రక్తం, శిలువ రక్తం, పరిశుద్ధమైన క్రీస్తు కల్వరి రక్తం మన మీద ప్రోక్షించబడి అద్భుతమును, ఆశ్చర్యమునికిన మహిమ కార్యం మనందరి జీవితంలో ఆయన జరిగిస్తాడు. ప్రియుల, ఆయనే మనల్ని ఓదార్చువాడు. ఏ నరుడు కూడా మనల్ని ఓదార్చడానికి మరి ఒకవేళ ముందుకు రాకపోవచ్చు, మన దగ్గర అంతా బాగుంటే అందరూ మన దగ్గరికి చేరవచ్చేమో, కానీ మనకి ఏ క్లిష్ట పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా మనల్ని ఒంటరిగా వదిలిపెట్టేవారు లేకపోలేదు. అయినప్పటికీ కూడా దేవుడు అంటాడు, మీలో ఒంటరి అయినవాడు 1000 మంది జనమగును, నేనే మిమ్మల్ని ఓదార్చువాడు, నేనే మిమ్మల్ని స్వస్థపరచువాడు, మీ ప్రవర్తన చూచితిని అని దేవాది దేవుడు సెలవిస్తున్నాడు. కాబట్టి ప్రియులారా, ఈ ఉదయకాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు సెలవిస్తున్నాడు. ఆయన మహాబలుడైంది, పరిశుద్ధుడైంది కూడా మరి నిత్య నివాసి అయినటువంటి దేవాది దేవుడు ఆకాశమందు ఈ రోజున భూమి మీద ఉన్న నరుల మీద ఆయన దృష్టి ఉన్నది, ఆయన కను దృష్టి ఉన్నది. కాబట్టి మనం ఓదార్చడానికి ఆయన ఒక్కడే చాలిన దేవుడు, ఏ స్థితికైనా చాలిన దేవుడు. అటువంటి కృప కలిగిన దేవుని యందు మనం నమ్మి పిలిచిన ఎడల, చూడండి, నీవు నమ్మిన ఎడల దేవుని మహిమను నీవు చూచెదవు. యోహాను సువార్త 11:40 సెలవిస్తూ ఉన్నారు. కాబట్టి దేవుని మహిమను మనం చూచినట్లుగా ఆయన నమ్ముదాము, ఆయన విశ్వాసం ఉంచుదాము, ఆయనకు ప్రార్థన చేద్దాం. అలాగే ఆయన అధికారులను ఒప్పుకున్న మన ప్రవర్తన అంతా కూడా, మన ప్రవర్తన ఆయన అధికారులకు ఒప్పుకున్నప్పుడు మన ప్రవర్తన చూచిన దేవుడు మనకు స్వస్థత శీఘ్రముగా ఆయన దయచేస్తాడు. దేవుడి పరిశుద్ధ మాటలు దీవించి ఆశీర్వదించును గాక.